ఆనంద్ ఆకాశ్ తోడ్పడుతూ ఉంటారు. ఒక బుజ్జమ్మకి మన డాడీ తన డాడీ అని చెప్పి తెలిసిపోయిందేమో కానీ మిస్సమ్మ చెప్పాలి అని చెప్పి లేదా తను ఫీల్ అవుతుంది అని అంజుకి అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే అని చెప్పి అంజు వెళ్ళి ఫోటో తీసుకొస్తుంది. ఇంకా కిందకి వెళ్తూ ఉంటారు. అక్కడేమో రాథోడ్ అలాగే భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు రణవీర్ భార్య ఎలాగైనా సరే ఆయన తెలిసిపోవాలి, అప్పుడే మన ఆటలు కట్టేయచ్చు అని చెప్పి అనుకుంటుంది. రేపు తీసుకున్నప్పుడు నిజం చెప్పించండి అని చెప్పి అదే పనిగా భాగ్యం మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు కిందకు వస్తూ ఉంటారు. ఎక్కువ రోజులు మనం దాచలేని మిస్ అమ్మ, ఎందుకంటే వాడు బెయిల్ వచ్చాడు కదా, లేదనుకో మళ్ళీ రిస్క్ లో పడాలి అని రాత్రుడు అనుకని ఎలాగైనా సరే వాడు నిజం చెప్పిస్తే బాగుంటుంది, లేట్ చేయొద్దు అని మిస్ అమ్మ అంటూ ఏంటి అంజు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అంటే నీకు ఒక విషయం చెప్పాలి మిస్ అమ్మ అని ఆనందంగా ఏ విషయం అని చెప్పి బాగా అడుగుతుంది. అంటే అంజు నిజ విషయం దాచింది మిస్ అమ్మ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఏంటి అని చెప్పి రాత్రి చూస్తూ బాగి ఏంటి అంజు ఏం నిజం అని అడుగుతూ ఉంటుంది. సారీ మిస్ అమ్మ అంజు అనగానే ముందు విషయం చెప్పు అని చెప్పి బాగి అంటుంది. అంటే నిన్న బుజ్జమ్మ మీ ఫోటో చూస్తే అని అంజు ఉంటుంది. కానీ బాగికి ఏం అర్థం కాదు. ఏ ఫోటో అడుగుతూ ఉంటుంది. ఇంకా అంజు తన చేతిలో ఉన్న ఫోటో చూపిస్తుంది. ఒకసారి బాగి రాత్రి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ ఫోటోనా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ఏం మాటలు అర్థం కాదు, టెన్షన్ పడిపోతుంది. అక్కడ బుజ్జం కానీ తెలిసిపోయింది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే షాక్లో ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు జరిగింది అని రాత్రంగా నిన్న జరిగింది అని చెప్పి అంజు అనగానే అబ్బా అని చెప్పేసి రాత్రి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అంజు అని బాగా అడుగుతుంది. సారీ మిస్ అమ్మ నేను ఏం జరిగిందంటే అని చెప్పి అంజు జరిగిన విషయం చెప్తాడు. డాడీ రూమ్లోకి వెళ్ళి పెన్ తీసుకొస్తున్నప్పుడు తన ఫోటో తీసింది. ఏంటి ఆ ఫోటో చెప్పి నేను తీసుకొని చూశాను. ఆ తర్వాత బుజ్జమ్మ నన్ను అడిగింది, కానీ నా బర్త్డే రోజు ఇద్దరు కలిసి దిగారు, ఇద్దరు కాదు అందరు కలిసి నాతో దిగారు అని చెప్పి నేను కవర్ చేశాను. ఆ తర్వాత ఫోటో తీసుకుని చెప్పేసి బాగి అదే పనిగా అంజు చెప్తూ ఉంటుంది. ఇంకా బాగి రాత కంగారు పడుతూ ఉంటాడు. అలా అబద్ధం చెప్పాను, కవర్ చేశాను, బుజ్జమ్మ నమ్మేసని చెప్పి అనుకున్నాను అని చెప్పి అంజు అనగానే అంటే మాకైతే అర్థమవుతుంది ఏంటంటే అంజు చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు మిస్ అమ్మ, బుజ్జమ్మకి నిజం తెలిసిపోయింది అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. అందుకే బుజ్జమ్మ డాడీకి ఇవి నాన్నని పిలిచేసింది, బుజ్జమ్మకి అంతా తెలిసిపోయింది అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఏం అర్థం కాదు, టెన్షన్ పడిపోతుంది. సారీ మిస్ అమ్మ ఇలా జరిగింది చెప్పేసి నాకు తెలీదు, ఆల్రెడీ నువ్వు పెద్ద ప్రాబ్లం ఉన్నావు కదా, ఈ విషయంలో చెప్పి నేను ఎందుకు టెన్షన్ పెట్టని చెప్పి నేను చెప్పలేదు అని చెప్పి అంజు అనగానే సరే నువ్వు చెప్పలేదు, సరే నిజం తెలుసుకోడు బుజ్జం ఇప్పటి వరకు ఎందుకు నాకు చెప్పలేదు అని బాగి అంటూ ఉంటుంది. అంటే తండ్రికి మీరు నిజం దాచారు కదా, బుజ్జం ఫీల్ అవుతాం మిస్ అమ్మ అని రాతోడు అనగానే అవును మిస్ అమ్మ నేను బుజ్జమ్మ కొంచెం సైలెంట్గా కూడా ఉంది అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఒకవేళ బుజ్జమ్మ హర్ట్ అయిందేమో అని చెప్పి ఆకాష్ అంటూ అనవసరంగా నిజం దాచామనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. దీని అంతర్కారం నేనే, రియల్లీ వెరీ వెరీ సారీ మిస్ అమ్మ అని చెప్పి అంజు అనగా అబ్బా ఎన్నిసార్లు సారీ చెప్తావు అంజు పాప, ఇగో అయినా అనవసరంగా నువ్వు సారీ పరువు తీకు అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అసలు బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి బాగి అంటుంది. లాన్లో బుజ్జమ్మ కూర్చుంటుంది. ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఎక్కడ ఉంది అని చెప్పి ఇంట్లో అందరూ వెతుకుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ లాన్లో ఉన్న చూసి ఇంకా అందరు వెళ్ళి గమనిస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే మౌనంగా కూర్చుంది. అంటే చూస్తుంటే బుజ్జమ్మ చాలా ఫీల్ అవుతున్నట్టుంది అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. నాకు తెలిసి చాలా ఫీల్ అయి ఉంటుంది అని చెప్పి అంజు అంటుంది. నిన్నైతే అసలు క్షమించదు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. రండి అని చెప్పి బాగి అనగానే అందరు కలిసి బుజ్జమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే దిగులుగా ఉంటాం గమనిస్తూ ఉంటారు. బుజ్జమ్మ అని బాగి పిలుస్తుంది. అమ్మ అని చెప్పి ఏంటి అని అడుగుతుంది. బుజ్జమ్మ అనగానే ఒంటరి కూర్చొని ఏం చేస్తానని చెప్పి బాగి అడుగుతుంది. ఆలోచిస్తున్నాను అని బుజ్జమ్మ అనగానే దేని గురించి అని బాగి అడుగుతుంది. నాన్న గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి బుజ్జమ్మ మాటకి బాగా అందరు షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అలాగే బుజ్జమ్మ చూస్తూ ఉంటారు. నాన్న గురించి ఏం ఆలోచిస్తున్నావు అని బాగి అనగానే అంటే నాకు నాన్న గురించి చేశారేమన్నారు, నాకు నాన్న తెలియదు కదా, ఎలాగుంటారు, ఎలాంటి వారు, ఏం చేస్తారు, నాకు ఏమీ తెలియదు కదా అని చెప్పి బుజ్జం అన్న మాటలకి ఇంకా బాగి అలాగే రాత్రి ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు కూడా ఎప్పుడు నా గురించి చెప్పలేదు కదా అని బుజ్జం అనగానే అదేంటి నేను నాన్న గురించి తెలుసు కదా అని చెప్పి బాగి అనగా నువ్వు చెప్పండి నాకెలా తెలుస్తుంది నాన్న గురించి అని చెప్పి బుజ్జం అంటుంది. ఇంకా బాగి ఇంకా ఇబ్బంది పడుతుంది, తడపడుతుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కదా, ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు నాన్న చూసావు కదా అని బాగి ఎప్పుడు చూశాను నేను అని బుజ్జం అనగానే ఫోటోలు చూసావుగా అని బాగి అంటుంది. ఏ ఫోటోలు చూశాను నేను అని చెప్పి
అదే మన బుజ్జం అడుగుతుంది, ఈ ఫోటోలు చూసావు కదా అని చెప్పేసి ఇంకా బాగా కావని చెప్పేసి వదిలిన ఫోటోని చూపిస్తూ ఉంటుంది. కానీ బుజ్జం మాత్రం ఇంకా అలాగే ఏం తెలియనట్టు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఫోటోనా అని చెప్పి అడిగిపోతూ ఉంటుంది. ఇంకో చూశాను, ఈ ఫోటోలు చూశాను, మరి అయితే అన్నట్టు బుజ్జం కూడా కవర్ చేస్తూ దొరకకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఫోటో నీ పక్కన ఉంది అమ్మ సార్ కదా, అయినా మా నాన్న కాదు కదా అని చెప్పి బుజ్జమ్మ మాటలకి ఒకసారిగా రాతో బాగి పిల్లలు షాక్ అవుతూ ఉంటారు. ఇంకొకరు చూసుకుంటూ ఉంటారు. అంటే అని చెప్పేసి ఇంకా బాగా తడపడుతుంది. అమ్మయ్య బుజ్జమ్మకి నిజం తెలియదు అని చెప్పి అంజు అనుకుంటూ ఉంటుంది. అంజు ఒక బర్త్డే రోజు నువ్వు అమ్మ సార్తో ఫోటో దిగావంట కదా అక్క చెప్పింది అని చెప్పి బుజ్జమ్మ చెప్తాడు. అంజు చెప్పకపోయి ఉంటే ఇదిగో అమ్మ సార్ మా నాన్న చెప్పి అనుకునే దాన్ని అని బుజ్జమ్మ అనగానే, మరి ఇందాక సార్ని నాన్న అని పిలిచావు కదా బుజ్జమ్మ అని రాత అడుగుతూ ఉంటాడు. ఊరికే పిలిచాను అంకు, సార్ని అక్కలు అన్నయ్యలు నాన్న పిలుస్తారు కదా, నాకు అదే అలవాటే పిలిచాను అంతే అని చెప్పి బుజ్జమ్మ చాలా తెలుగు కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. బుజ్జమ్మకి అలాగే బాగా చూస్తుంది. తనకి ఏం అర్థం కాదు, నిజంగా తెలిసిందో తెలియదు అనుకుంటూ ఇంకా బుజ్జమ్మ మాటలు నమ్ముతుంది. ఇంకా వెళ్ళి ఇంకా అలా చూస్తుంటుంది. ఇంకా బుజ్జమ్మ అలా చూసి గో రేపు ఎస్ఐ గురించి నువ్వేం వరి అవ్వకు, అమ్మ సార్ గురించి బాగా తెలుసుకో, ఎస్ఐలో సార్ గురించి ఆయన మించిన గొప్ప తండ్రి లేడు అని బాగా అనగానే, అవునమ్మా అమర్ సార్ గ్రేట్ ఫాదర్, ఆయన నాన్న పిలవచ్చంట, ఆయన గురించి నేను రాస్తాను, ఐడియా చెందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని బుజ్జమ్మ అంటూ వెళ్ళిపోతుంది. ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా తెలియలేదేమనుకుంటూ నిజం తెలుసు అనుకున్నా, ఇంకా నయ్యం బుజ్జమ్మకి తొందరపడి చెప్పలేదు, చెప్పుంటే బాధపడేదిగా అని చెప్పేసి రాతోడు అనగానే ఇంకా బాగా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. నేను చెప్పాలంటే ముందు నేను ఆయన కూడా బాధపడతాను కదా రాతోడు, తండ్రి తెలియకుండా కూతుర్ని, కూతురు తెలియకుండా తండ్రిని దాస్తున్నాను కదా, ఈ పాపానికి ఆ దేవుడు నన్ను క్షమించడం అని చెప్పి బాగి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి పిల్లలు అలాగే బాగా చూస్తుంటే, నన్ను క్షమించమ్మా, నాన్న గురించి నాకు నిజం తెలుసు చెప్పి నీకు దాచిపెట్టాను, నీ అంతా చెప్పే వరకు నాన్న గురించి నాకు తెలియనట్టుగా ఉంటాను, నా వాళ్ళు బాధపడకు అందుకని దగ్గర దాస్తున్నానమ్మా అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అందరు రూమ్కి వెళ్తారు. ఇంకా అంజు అలాగే చూస్తూ ఉంటుంది. ఏం చూస్తున్నావు అని ఆకాష్ అనగానే, ఇదిగో ఏంటి ఇప్పుడు నువ్వు జీనియస్ ఇంట్లో అని చెప్పి ఒప్పుకోదు అంతేనా అని చెప్పేసి ఆకాష్ అన్నమాట, ఇగో బ్రెయిన్లెస్ బ్రదర్స్, ఇగో నన్ను ఏంటని మాట్లాడినారు రాను, ఏంటి నేను చీటన్నా, నేను లయర్నా, నా మాట బుజ్జమ్మ నమ్మలేదా, నన్ను పురుగులో చూశారు కదరా మీరు, ఇప్పుడేమైంది బుజ్జమ్మ నా మాట నమ్మింది, నా మాట కన్విన్స్ అయింది, తనకి నిజం తెలియదు, అది అది నేనంటే నా టాలెంట్, నన్ను అండర్స్టిమేట్ చేయొద్దు అని చెప్పి ఇంకా అంజు తన గురించి తనే గొప్పగా బిల్డప్ ఇస్తుంది. ఇంకా ఆకాశం ఇంకా ఏం మాట్లాడు, నీ టైం బాగుంది, బాగా టైం బాగాలేదు, కానీ నీకు అన్ని భలే కసొస్తుంది మనోహరి, నీ గురించి రణవీర్ నోరు విప్పట్లేదు, నీ గురించి అన్ని తెలిసిన బాగా సాక్ష్యాలు లేవని చెప్పి సైలెంట్ గా ఉంది. అరుంధతి ప్రేమతో అరుంధతి గురించి అమరేంద్రేమో నేను ఇంట్లో వండిస్తున్నాడు, త్వరగా ఏదో చేసి నీ కూతుర్ని కనిపెట్టి రణవీర్కి అప్పచెప్పి కలకత్తా పంపించేసాయి, అంతటితో పీడ విరవైపోతుంది. ఆ తర్వాత అమరేంద్రని పెళ్లి చేసుకొని బాగిన బుజ్జం ఇంట్లోని గెంటేసాయి, ఆ పిల్లల్ని కూడా అమరేంద్రకి నువ్వు దూరంగా పెట్టు, అమరేంద్ర కూడా కొంగుని కట్టేసుకో, రాత్రిని కూడా పనులుండి తీసేసాయి అని యాదవ్ మన మాటలకి ఏడు చంప ఈ రోజు చాలా ప్రెస్టేషన్ లో ఉన్నావు ఏంటి అని చెప్పి మన లేకపోతే ఆ బాగి నేను మాట్లాడి ఆకాష్ కిడ్నాప్ అయినప్పుడు నన్ను అతడు నాన్న మాట అన్నాడు, ఇవన్నీ నీకు చెప్పలేను, నా మీద పంచులు వేశారు, వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండకూడదు మనోహరి అని యాదవ్ అనగానే, ఏంటి నా ఇల్లు అని చెప్పి మనం అంటుంది, మన అమరంగా తెలుసుకుంటా ఇల్లు నీదే అవుతుంది కదా అని యాదవ్ అంటూ, నాకు బాగానే బూస్టింగ్ ఇస్తున్నావే, నీ శాలరీ డబుల్ చేసి చంప అని మన అనగానే, బోల్ శాలరీ ఏం కావాలి, ఆస్తిలో నాకు వాటా ఇవ్వు, యాదవ్ అనగానే, ఓ ఆస్తి వాటా కోసం ఇంట్లో ఉన్నావా అని మన అనగానే, లేకపోతే నీ కోసం ఉన్నానా ఏంటి అని యాదవ్ తనని అనుకుంటుంది. సరే నువ్వు చెప్పింది జరగాలి కానీ నువ్వు కోరింది ఇస్తా అని మనోహర్ అంటుంది. ఇంకా యాదవ్ సంతోషపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా అదే పనిగా మనోహరి అలాగే ఇంకా యాదవ్ ఇంటికి వస్తూ ఉంటారు. ఒకసారి చూసి షాక్ అవుతుంటారు, ఇదేంటి నా బ్యాగులు బయట ఉన్నాయని చెప్పి యాదవ్ షాక్ అవుతుంది. అదేంటి ఇంత పెద్ద ఇల్లు ఉండగా నువ్వు బయట బ్యాగులు పెట్టి ఎందుకు వచ్చాను మనోహర్ అంటుంది. ఏంటి కామెడీగా ఏంటి, ఎవరు నా లగేజ్ బయట పడేశారు అని యాదవ్ అనగానే, నేనే అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. మళ్ళీ యాదవ్ షాక్ అవుతుంది, అది నేనే అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. ఇంకా యాదవ్ మనోహర్ వెళ్ళి, ఏంటి నువ్వా ఎందుకు పడేశావు అని యాదవ్ అనగానే, యాదమ్మ ఇక్కడ నీ పని అయిపోయిందమ్మా అని, ఇగో నువ్వు దయచేయమ్మా అని రాతోడు కానీ ఏం మాట్లాడుతున్నాడు రాతోడు అని చెప్పి మనం అంటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోవాలి అడుగుతుంది.
అంటే ఇక్కడేమి ఎవరు పర్మనెంట్ కాదు మనోహరి గారు. ఇదిగో మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు అని రాతాడు అనగానే, పర్మనెంట్ అంటే ఏంటి అని మనోహర్ అనగానే, అంటే ఇప్పుడు ఈ ఇల్లు అమలిన్ సార్ది, సార్ పర్మనెంట్, మిస్ అమ్మ సార్ మిస్సెస్ కాబట్టి మిస్ అమ్మ పర్మనెంట్, పిల్లలకి సార్ పిల్లలు కాబట్టి పిల్లలు కూడా పర్మనెంటే, యాదమ్మ నేను అంతెందుకు మీరు కూడా టెంపరీగా వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా టైం వచ్చి వెళ్ళిపోవాల్సిందే, ఈరోజు యాదమ్మ రేపు నేను రేపు మీరు ఇలాగ సర్దుకొని వెళ్ళాల్సిందే అని చెప్పి రాతాడు అనమాటకి. ఇదిగో నోటు కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని రాతాడు అని చెప్పి మనోహర్ వార్నింగ్. నువ్వు ఏ ఉద్దేశం అంటున్నావు నాకు తెలుసు యాదమ్మ, నువ్వు లోపల పద అని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. ఇదిగో నువ్వు నా మనిషివి, ఎవరు అడ్డుపడితే నేను చూస్తాను మనోహర్ అంటూ యాదమ్మ తీసుకెళ్ళిపోతుంది. ఇంకా బాగి అడ్డంగా నుంచి ఉంటుంది. ఒకసారి మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా బాగి అలా చూస్తూ ఉంటారు. ఇంకా రాత్రి నవ్వుతూ ఉంటాడు. ఏ బాగి అటు తప్పుకో, యాదమ్మ లోపలికి వెళ్ళాలి అని మనోహర్ అనగానే, సారీ మనోహరి, యాదమ్మకి ఇంట్లో ఎంట్రీ లేదు అని బాగి అనగానే, నువ్వే చెప్పడానికి అని మనోహర్ అంటుంది. నేను ఇంటి యజమానిని, అమరేంద్ర భార్యని అని బాగి అనగానే, అది ఒకప్పుడు ఇప్పుడేం కాదుగా అని మనోహర్ అనగానే, అప్పుడు ఎప్పుడు నేనే ఆయన భార్యని అని, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ అని చెప్పి పోటీ చూపిస్తుంది. అలాగే ఇదిగో నా లైసెన్స్ చెప్పి మెడలో తాళిని బాగా చూపిస్తుంది. ఇంకా మనోహర్ యాదవ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ, ఈ సాక్ష్యాలు నేను కావాలా, ఇంకా ఏమైనా కావాలి మనోహరి గారు అని రాతల మాటలకి మనోహర్కి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇదిగో నీకు ఇంటికి అమర్కి అసలు నీకు ఎలాంటి సంబంధం లేదు బాగి అని మనోహర్ అనగానే, నేను రానిస్తే ఇంటికి వచ్చావు, నేను వండిస్తే నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఇక్కడ నీ జీవితం నేను పెట్టిన భిక్ష అని మనోహర్ అనగానే, మనోహరి మనోహరి ఎన్నిసార్లు నీకు చెప్పాలి, నువ్వు పిలిస్తే నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చా అని బాగా మాట మనోహర్ షాక్ అయిపోతుంది. ఇదిగో నువ్వు పిలిస్తే నేనే ఉండట్లా, మళ్ళీ నేను నా భర్తతో కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టే ఇక్కడ ఉంటున్నాను అని బాగానే, ఇది నాది, అమర్ నావాడు, ఇదంతా నాకే సొంతం అని, ఇదిగో నువ్వు మమ్మల్ని కలుపుతావని వచ్చావు, మాట తప్పి మాట్లాడతాం అని మనోహరి అనగానే, నన్ను ఆయన విడతీసి నేను క్షమించాను, ఆయనని ఒక చేస్తాను చెప్పేసి నువ్వే నమ్మేశావు అని పిచ్చి మనోహరి అని భాగ్యాన్ని మాటలు మనోహరి మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆలోచించడం తెలుసు కాబట్టి ఇంకా అలా చూస్తుంది. ఏంటి నువ్వు నన్ను ఎలా మోసం చేసావు, నేను కూడా అలాగే చేశాను, కుక్క కాటికి చొప్పు దెబ్బ అంటారే, సేమ్ టు సేమ్ అదే రిపీట్ నీకు చేశాను అంతే అని బాగి అంటూ అనగానే ఇంకా రాతో నవ్వుతూ ఉంటాడు. ఇంకా మనోహర్కి ఇంకా చాలా కోపం వచ్చేస్తాడు. ఇక ఇల్లు నాది, ఆయన నా సొంతం అని చెప్పి పిచ్చి పిచ్చి కళ్ళు కనుకో, రియాలిటీ దగ్గర రా, ఈ ఇంట్లో నీకు చిన్న ఇటు మొక్కడు దొరకదు. ఏంటదమ్మా ఇంకా నుంచున్నావు, రాతో చెప్పాడుగా బయలుదేరు అని చెప్పి, బయలుదేరిపో అసలే పొద్దుపోయింది అని భాగంగానే, ఇదిగో నువ్వు చెప్పకూడదు, యాదమ్మని వెళ్ళకొట్టే రైట్ నీకు లేదు అని మనోహర్ అనగానే, సరే మిస్ అమ్మ రైట్ లేకపోతే ఇంకెవరుకుంటుంది మనోహర్ గారు అని రాతుడు అనగానే, ఇంట్లో ఎవరు చెప్పినా అమరే చెప్పాలి అని మనోహర్ అనగానే, ఓహో అని వచ్చి గెట్ అవుట్ అంటే గాని యాదమ్మ వెళ్ళదు అంట అనమాట. సరే ఎవండి అని బాగా అవని పిలుస్తూ ఉంటుంది. ఇంకా మనోహరి అలాగే చూస్తూ, ఏంటి అని ఆమరంగానే, చూడమ్మర్ బాగి రాతోడు కలిసి యాదమ్మని ఇదిగో లగేజ్ బయటపడిసి వెళ్ళిపోమంటున్నారు అని మనోహర్ అంటుంది. యాదమ్ని పంపించమని చెప్పింది నేనే అని ఆమరణ మాటలకి మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రాతోడు బాగి అలాగ నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు అమర్, తను ఏం తప్పు చేసింది అని మనోహర్ అనగానే, చాలా చేసింది రాతోడు, తనకి 2 నెలల శాలరీ ఇచ్చేసి పంపించేయి అని ఆమరణ మాటలకి మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. సార్ ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను సార్, అయినా ఉన్నట్టుండి పనులను తీసేస్తే నేను ఎలా బతకాలి సార్ అని యాదమ్మ అనగానే, అందుకేగా సార్ నీకు 2 నెలల శాలరీ ఇమ్మన్నారు అని రాతోడు అనగానే, సార్ నేను మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాను, 5 ఏళ్ళ నుండి విశ్వాసంగా నేను ఇక్కడే పనిచేస్తున్నాను, తెలియకి ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్ దయచేసి నన్ను అని యాదమ్మగానే, ఇదిగో ఆపై యాదమ్మ, తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ తెలిసే చేస్తే పంపించేయాలిగా అని అమర్ అన్నమాట. యాదమ్కి మనవరికి ఏం అర్థం కాదు, చూస్తూ ఉంటారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నేను ఎందుకు పనిలో పెట్టుకున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. సార్ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను కదా సార్ అని యాదమ్మ అనగానే, మరి పొద్దున్న నుండి ఇంటిని పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని అమర్ అన్న మాటలకి మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. ఒకళ్ళొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఏం మాట్లాడలేక అంటే, సార్ అది అని చెప్పి యాదమ్మ తడబడుతూ ఉంటుంది.
ఇంకా మనోహర్ ఏం మాట్లాడదు. ఇంకా యాదమ్కి నోట మాట్లాడదు. ఇంక మనోహర్ చూస్తూ ఉంటుంది. మనోహర్ కూడా ఏం మాట్లాడదు, సైలెంట్ కొడుతుంది. ఇదిగో చెయ్యాల్సిన పని అంతా బాగా చేసింది. ఇంటి పని వంట పని తను ఒక్కదే చేసి పిల్లల్ని చూసుకుంటుంది, నువ్వెందుకంట అని చెప్పి ఇదిగో అమర్ అనగానే, అంటే యాదమ్మ నాతో పాటు బయటకు వచ్చింది అమర్. మనోహర్ అనగానే, యాదమ్మ ఏమి నీ పనులు చేయడానికి ఏమీ రాలేదు ఇక్కడ మనోహరి, ఆ విషయం నీకు కూడా చాలాసార్లు చెప్పాను. ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఏమంటారు అర్థం కాదు. అంటే ఈ ఒక్కసారికి అని చెప్పేసి ఇంకా మనోహర్ రిక్వెస్ట్ ఆడబోతుంటది. అమ్మకు చాలా కోపం వస్తుంటది. ఇదిగో ఇలా చాలా జరిగింది మనోహరి, ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నాను, తను మారలేదు అని చెప్పి అమర్ అనగానే, అంటే అమర్ తను అని చెప్పేసి మనోహర్ అనగానే, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు మనోహరి అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తూ, ఇదిగో ఆరు అలాగే నీ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇదిగో నిన్నేం అనలేకపోతున్నాను, ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకో అని చెప్పేసి అమర్ అనగానే ఇంకా బాగా నవ్వుకుంటూ ఇంకా అదే పనిగా అమర్ చూడకుండా బాగా ఇంకా ప్లేన్ కిస్ ఇస్తాడు. అదంతా మనోహర్ చూస్తుంది. ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకా చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా మౌనం పడిపోతుంది. ఇదిగో యాదమ్మ జీతం తీసుకొని వెళ్ళిపో, ఇంకా పని వెతుక్కో అని చెప్పేసి అమర్ వెళ్ళిపోతుంటాడు. సార్ సార్ అని చెప్పి యాదమ్మ పిలుస్తుంది. అమర్ వించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోహర్ సైలెంట్ అయిపోతుంది. ఇంకా బాగా తాత నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా యాదమ్మ ఇంక ఇబ్బంది పడుతుంది. ఇదిగో సార్ ఇంకో పని ఎత్తుకోమన్నారు యాదమ్మ, అడుక్కోమనలేదు, ఇదిగో అని చెప్పి రాతుడు వెళ్ళి 2 నెలల శాలరీ ఇంకా యాదమ్మ చేతిలో పెడుతూ ఉంటాడు. ఇంకా యాదమ్మ ఇంకా ఏం చూడలేక అలా ఇబ్బంది పడుతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ గట్టి యాదమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పి రాత్రి అంటూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా మనం వెళ్ళిపోతుంది. ఏ మనం అని చెప్పి యాదమ్మ మాపోతుంది. దాని మనం ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అయ్యో ఫ్రెండ్స్ విడిపోతున్నందుకు ఫీల్ అవుతున్నారా? ఉంటుంది, ఎంతైనా మీరు 5 ఏళ్ళ ఫ్రెండ్షిప్ కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది అని చెప్పేసి బాగి అంటాడు. కానీ మనోహరి యాదమ్మ ఒకరిని చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదిగో మనోహరి నువ్వేం దిగులు పడకు, యాదమ్మ లేని చెప్పి నువ్వు అసలు కంగారు పడకు, ఈ రోజు యాదమ్మ రేపు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోక తప్పదు అని చెప్పి బాగిన మాటలకి ఏ బాగించి మనం అరుస్తూ. ఇదిగో ఇందాక ఆయన చెప్పారు కదా, మా అక్కకు నీకు ఉన్న ఫ్రెండ్షిప్ ఇన్నాళ్ళు ఇక్కడ ఉంచింది, తొందరలో నీ బండారం బయటపడుతుంది, నీ లగేజ్ కూడా బయట పడేస్తా అని చెప్పేసి బాగి అంటాడు. ఇంకా మనోహర్ ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఏం మాట అర్థం కాదు. ఇంకా అలాగే మనం చూస్తుంది. ఇదిగో ఎగ్జిట్ అవడానికి నువ్వు కూడా రెడీగా ఉండు అని చెప్పి బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాట్లాడి సైలెంట్ అయిపోతూ ఉంటుంది.